ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. లాస్ట్ వీడియోలో మనం ఫోరియర్ సిరీస్ గురించి నేర్చుకున్నాం. ఫోరియర్ సిరీస్లోనే దిస్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. సో ఒక ఫంక్షన్ ఇచ్చి ఫోరియర్ సిరీస్లో ఎక్స్పాండ్ చేయమన్నప్పుడు మనం ఎలా చేసామంటే ఫస్ట్ ఫోరియర్ సిరీస్ రాసాం. f of x is equal to a0/2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. సో అలా మనము ఫోరియర్ సిరీస్ రాసి అందులో a0 an bn వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. సో క్వశ్చన్లో డిడక్షన్ అడిగినప్పుడు మనము డిడక్షన్ కూడా చేసాం. సో అక్కడైతే మనము ఫోరియర్ సిరీస్ని ఒక ఫంక్షన్ ఇచ్చి ఫోరియర్ సిరీస్లో ఎక్స్పాండ్ చేయమన్నప్పుడు మనం ఆ ఫంక్షన్ని యూజ్ చేసి ఫోరియర్ సిరీస్ చేసేసాం. కానీ ఇప్పుడు వచ్చేసి ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. దిస్ ఈస్ ద అనదర్ టాపిక్ ఇన్ ఫోరియర్ సిరీస్. ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ అని అన్నారంటే మనం షూర్గా ఇచ్చిన ఫంక్షన్ని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఆడ్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అయితే ఫోరియర్ సిరీస్ ఎలా ఉంటుంది, ఆడ్ ఫంక్షన్ అయితే ఫోరియర్ సిరీస్ ఎలా ఉంటుంది. అలానే అసలు ఫస్ట్ మనం అసలు ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్ అండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ని చేద్దాం. ఫస్ట్ అసలు వాట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్, ద డెఫినిషన్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు, దీని డెఫినిషన్ ఏంటంటే a function f of x is said to be even function if f of minus x is equal to f of x. ఒక ఫంక్షన్ f of x ఈవెన్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే మనము కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫంక్షన్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే f of minus x is equal to f of x. అంటే ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినప్పుడు అగైన్ మనకు ద గివెన్ ఫంక్షన్ అవ్వాలి. ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఇచ్చిన ఫంక్షనే రావాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్. దట్ ఈస్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈవెన్ ఫంక్షన్ మీద. మీకు ఒక ఎగ్జాంపుల్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్. ఏం చెప్పాము, ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేద్దాం. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే రిజల్ట్ని మనం ఇక్కడ చూసాం. అంటే కండిషన్ని సాటిస్ఫై చేసింది. ఎక్స్ ప్లేస్ను మైనస్ ఎక్స్ తోటి రీప్లేస్ చేసినా కూడా మళ్ళీ మనకు గివెన్ ఫంక్షన్ వచ్చింది. సో ఇలా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఆ ఫంక్షన్ని మనం ఈవెన్ ఫంక్షన్ అంటాం. సో వన్స్ అగైన్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెడ్ టు బి an even function. An even function if f of minus x is equal to f of x. f of minus x is equal to f of x అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తే that function is called even function. Function is called even function. నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్. ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఫంక్షన్ f of x is said to be odd function if f of minus x is equal to minus f of x. అంటే ఇక్కడ మనము ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినప్పుడు ఎలా రావాలంటే మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే దట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఆడ్ ఫంక్షన్. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. అంటే ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ క్యూబ్. యాజ్ యూజువల్ మనం ఏం చేయాలి, ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు
మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ కండిషన్ ఎలా సాటిస్ఫై అయింది, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఆడ్ ఫంక్షన్. That function is called odd function. So once again, what is the odd function? A function f of x is said to be odd function. F of minus x is equal to minus f of x. So ee condition ni satisfy cheste the given function is said to be odd function. Suppose f of minus x is equal to f of x, condition ni satisfy cheste that function is called even function. సో ఇప్పుడు మనం ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ అసలు డెఫినిషన్స్ ని తెలుసుకున్నాం విత్ ఎగ్జాంపుల్స్. డెఫినిషన్స్ చూసాం. ఇప్పుడు సో ఫస్ట్ వన్, ఎక్స్పాండ్ ద ఫంక్షన్ f of x is equal to x square as a Fourier series in minus pi to pi, hence deduce that. So 3 points ఇచ్చాడు, 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square plus so on is equal to pi square by 12, pi square by 12. And second point, 1 by 1 square plus 1 by 2 square plus 1 by 3 square plus 1 by 4 square plus so on is equal to pi square by 6. And third one, 1 by 1 square plus 1 by 3 square plus 1 by 5 square plus 1 by 7 square plus so on is equal to pi square by 8. So ఇదంతా డిడక్షన్. ఫస్ట్ అసలు మనం ఫోరియర్ సిరీస్ ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఈ డిడక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అసలు ఇచ్చిన ఫంక్షన్ f of x is equal to x square as a Fourier series in minus pi to pi. ఇక్కడ మనకు రేపు ఎగ్జామ్స్లో కావచ్చు ఎక్కడైనా, ఎక్కడ ఇది ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్ అని మెన్షన్ చెయ్యరు. ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్ అని ఎక్కడ మెన్షన్ చేయరు. మనమే అబ్జర్వ్ చేసుకొని మనమే చెక్ చేసుకొని దానికి ఫోరియర్ సిరీస్ ఎక్స్పాండ్ చేయాలా లేకపోతే ఈవెన్ చేయాలా ఆడ్ చేయాలా అనే డెసిషన్ మనమే తీసుకోవాలి. ఈవెన్ చేయాలా ఆడ్ చేయాలా అనేది మనమే డెసిషన్ తీసుకోవాలి. సో డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు లిమిట్స్ని అబ్జర్వ్ చేసుకోండి. లిమిట్స్ని అబ్జర్వ్ చేసుకోండి. సపోజ్ 0 to pi 0 to 2 అలా ఉన్నాయనుకోండి, మీరు ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అంటే జనరల్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్లోకి వెళ్ళిపోవచ్చు. జనరల్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అంటే దాంట్లో ఏ0 టర్మ్, సైన్ టర్మ్స్, కొసైన్ టర్మ్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం, లాస్ట్ 2 వీడియోస్లో చెప్పుకున్నాము ఫోరియర్ సిరీస్ గురించి. సో అన్ని టర్మ్స్ ఉంటాయి, అన్ని టర్మ్స్ చేయాలి. మీకు లిమిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మైనస్ పై టు పై ఉన్నప్పుడు కంపల్సరీగా అది ఈవెన్ ఆర్ ఆడ్ అంటే ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా అని కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అనదర్ థింగ్, ఈ ఫార్మేషన్ చూడండి ఒకసారి, మైనస్ పై టు పై, అక్కడ పై మాత్రమే కాదు ఫార్మేషన్, లిమిట్స్ ఫార్మేషన్ అలా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది జనరల్గా చెప్తున్నాను. జనరల్గా కూడా మైనస్ అంటే మీకు విడిగా ఎక్కడైనా ఇంటిగ్రేషన్లో కూడా లిమిట్స్ ఇలా వచ్చాయనుకోండి, ఏ ప్రాబ్లం చేస్తున్నప్పుడు అనదర్ అంటే ఇంకో మోడల్ కావచ్చు, ఇంకో టాపిక్ కావచ్చు, ఇంకో యూనిట్ కావచ్చు, ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు లిమిట్స్ మైనస్ పై టు పై, మైనస్ ఏ టు ఏ, మైనస్ బి టు బి, ఆర్ మైనస్ సి టు సి, మైనస్ 1 to 1, మైనస్ 2 to 2 అండ్ సో ఆన్, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఫార్మేషన్ మైనస్ టు ప్లస్ సేమ్ వాల్యూ ఇలా వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఫంక్షన్ని చెక్ చేసుకోవాలి. ఇలాంటి లిమిట్స్ ఉన్నప్పుడు అంటే ఇలా ఫార్మేషన్లో లిమిట్స్ ఉన్నప్పుడు ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాము, ఆడ్ ఫంక్షన్ అయితే ఇంకో ఫార్ములా యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే జనరల్గా అనదర్ థింగ్, ఇక్కడంటే మీకు చెక్ చేసుకుంటే
ఈవెన్ ఫంక్షన్ అయితే మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి, ఆడ్ ఫంక్షన్ అయితే మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. ఫోరియర్ సిరీస్ వరకు మాత్రమే ఇవి. నేను చెప్పేది అదర్ దాన్ ఫోరియర్ సిరీస్. మీరు ఇంకేదైనా యూనిట్లో ఇంకెక్కడన్నా ఇంకో చోట ఎక్కడన్నా ఈ ఫార్మేషన్లో లిమిట్స్ ఉన్నప్పుడు -π to π కాకుండా -a to a, -b to b అండ్ సో ఆన్, -∞ to ∞, -2 to 2, -3 to 3 ఇలా ఉన్నప్పుడు మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. మస్ట్ చెక్అవుట్. ఓకే, కంపల్సరీగా చెక్ చేయాలి. చెక్ చేసి అది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనో చెప్పుకోవాలి. సపోజ్ ఆడ్ ఫంక్షన్ అయిందనుకుందాం, లిమిట్స్ ఇలా ఉండి ఇచ్చిన ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అయితే మనం డైరెక్ట్గా ఈ కండిషన్ రాసి ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ ఇన్ -π to π అని రాసేసి ఆ టోటల్ ఇంటిగ్రాండ్ వాల్యూని మనం 0 కింద తీసుకోవచ్చు. అదే ఈవెన్ ఫంక్షన్ అయితే 2 × (0 to π) అని లిమిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా నేను చెప్పేది జనరల్గా. సో టాపిక్ వచ్చింది కాబట్టి -π to π అనే లిమిట్స్ వచ్చాయి కాబట్టి మీకు జనరల్ థింగ్స్ చెప్తున్నాను. ఇక్కడ ఫోరియర్ సిరీస్లోకి మళ్ళీ టాపిక్లోకి వద్దాం. ఫోరియర్ సిరీస్లో ఇలా లిమిట్స్ ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా చెక్ చేసుకోవడమే. అది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా అని చెక్ చేసుకొని, ఈవెన్ ఫంక్షన్ అయితే ఈవెన్ ఫంక్షన్కి మనకు ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఉంది. ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు మన దగ్గర ఆడ్ ఫంక్షన్ కూడా ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఉంది. సో ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయితే దానికి రిలేటెడ్గా ఉన్న ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ని తీసుకొని ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ మనం ఫంక్షన్ని చెక్ చేయాలి కదా, ఈవెన్ ఆర్ ఆడ్ అని. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ f of x = x². ఏం చేయాలి చెక్ చేయాలంటే ఎక్స్ను -xతో రీప్లేస్ చేయాలి. సో అదే చేసాం. f of -x = -x² that is equal to x² that is equal to f of x. అంటే f of -x = f of x అంటే xను -xతో రీప్లేస్ చేసినా కూడా మళ్ళీ మనకు గివెన్ ఫంక్షనే వచ్చింది. సో f of -x = f of x. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే మనం ఏమంటామంటే ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. గివెన్ ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అంట ఈ కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు. సో అదే రాసాం. therefore f of x is an even function in -π, π. ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయింది. సో ఈవెన్ ఫంక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయాలి? ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్. ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్కి మనకు ఫోరియర్ సిరీస్ ఏంటి? హెన్స్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్ ఈజ్ f of x = a0/2 plus summation n = 1 to ∞ an into cos nx. ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ అయితే a0 టర్మ్ ఉంటుంది అండ్ కొసైన్ టర్మ్ ఉంటుంది, అండ్ కొసైన్ టర్మ్ కూడా ఉంటుంది. సో a0 = 2/π × (0 to π) f of x dx. that is equal to 2/π లిమిట్స్ కంపల్సరీగా ఫిక్స్డ్గా అవే ఉంటాయి. (0 to π) ఇక్కడ ఫంక్షన్ ఏంటి మనకి? f of x x² x² dx. that is equal to 2/π x² కి ఇంటిగ్రేషన్ x³ within the limits 0 to π. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాసాము? 2/3π కాన్స్టాంట్ టర్మ్ కదా, కాన్స్టాంట్ టర్మ్ మొత్తాన్ని ఒక చోట రాసాము. 2/3π అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటి? π. లోయర్ లిమిట్ 0. x ఉన్న చోట అప్పర్ లిమిట్ను అప్లై చేయాలి. సో కాబట్టి π³ - 0. సో ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు? 2π³ 3π. π క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకు a0 = 2π² 3. a0 = 2π² 3. దిస్ ఈజ్ a0. మనం a0ని ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత an. an is equal to 2/π (0 to π) f of x into
cos nx dx. Cos nx dx. So that is equal to 2 by pi into integral 0 to pi. ఇక్కడ ఫంక్షన్ ఏంటి? f of x x square into cos nx dx. Cos nx dx. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాకుండా మీకు ఒక ఈజీ మెథడ్ చెప్పాను, ఇంటిగ్రల్ యూవి మెథడ్ చెప్పాను. సో అంటే ఏంటి, ఫస్ట్ మనం అసలు యూ ఏంటి వి ఏంటో మనము ఫిక్స్ అవ్వాలి, అంటే సెలెక్షన్ చేసుకోవాలి. ఇచ్చిన 2 టర్మ్స్లో యూ టర్మ్గా మనం దేన్ని తీసుకోవాలి, వి టర్మ్గా దేన్ని తీసుకోవాలి. సో అంటే మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకొని ఉంటారు ఐలెట్ అని ఒక ఆర్డర్. అంటే ఇచ్చిన ఫంక్షన్స్ యూజ్ చేసి ఏది యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వీని ఎలా తీసుకోవాలి అనేది మీరు ఐలెట్ అని మీకు ఒక ఫార్ములా ఉంది, దాన్ని యూజ్ చేసి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు అది ఒకవేళ మర్చిపోయినా, ఒకవేళ ఐడియా లేకపోయినా కూడా ఎలా తీసుకోవాలి టర్మ్ని. ఎప్పుడైనా యూ అనే టర్మ్ని మనము డెరివేట్ చేస్తాం, వి అనే టర్మ్ని ఇంటిగ్రేట్ చేస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఈ ఫార్ములాస్ అన్ని మీకు చెప్పున్నాను. యూ అనే టర్మ్ని డెరివేట్ చేస్తాం, వి అనే టర్మ్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో అలా సెలక్షన్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ యూ అనేది ఎక్స్ స్క్వేర్, వి అనేది కాస్ ఎన్ఎక్స్. సో కాబట్టి ఎప్పుడైనా యూ అనే టర్మ్ని డిక్రీజింగ్ లెవెల్లో చూసుకోండి, డిక్రీజ్ అవుతుందా లేదా అని. లేకపోతే మీరు కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఎక్స్ స్క్వేర్ని యూ అని తీసుకున్నాను, కాస్ ఎన్ఎక్స్ని వి అని తీసుకున్నాను. సో ఫార్ములా ఏంటి, యూ ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ సెకండ్ టర్మ్కి మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. అంటే కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ రాయాలి. కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. నెక్స్ట్ మైనస్, అంటే సైన్లు ఎలా ఉంటాయి, ఆల్టర్నేట్గా వస్తాయి. ఫస్ట్ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. ఇక్కడ మనము ఫస్ట్ టర్మ్ని డెరివేట్ చేయాలి, అంటే ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ ఎంత, 2x. సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ సెకండ్ టర్మ్ ఏంటి, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ఇంటిగ్రేషన్ ఏంటి, సైన్ ఎన్ఎక్స్కి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. సో ఆల్రెడీ అక్కడ ఒక ఎన్ ఉంది, సో కాబట్టి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ 2xకి డెరివేషన్, 2xకి డెరివేషన్ ఎంత, 2. నెక్స్ట్ సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్, మైనస్ కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఆల్రెడీ అక్కడ ఎన్ స్క్వేర్ ఉంది, సో కాబట్టి ఎన్ క్యూబ్ అవుతుంది. సో విత్ ఇన్ ద లిమిట్స్ 0 to pi. లిమిట్స్ ఏంటి, 0 to pi. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 by pi into x square into sin nx by n. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x into cos nx by n square. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 2 sin nx by n cube. లిమిట్స్ 0 to pi. సో బై మిస్టేక్ మీకు ఒకవేళ రివర్స్లో మాకు తెలియకను రివర్స్లో తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ తీసుకుంటారు, ఒకవేళ ఎలా తీసుకోవాలో ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చి అలా తీసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ని వి కింద తీసుకున్నారు అనుకుందాం. అంటే వి అంటే ఏంటి, ఇంటిగ్రేట్ చేయాలి. వి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్కి ఒకసారి ఇంటిగ్రేట్ చేయండి, ఎక్స్ క్యూబ్ బై 3. మళ్ళీ చేయండి, ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ చేయండి, ఎక్స్ పవర్ 5. నెక్స్ట్ చేయండి, ఎక్స్ పవర్ 6. సో ఎక్కడైనా డిక్రీజ్ అవుతుందా, సో ఆ ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అలానే కాస్ ఎన్ఎక్స్కి యూగా తీసుకున్నారనుకోండి, అంటే దానికి డెరివేటివ్ చేయాలి. కాస్కి డెరివేటివ్ సైన్ డెరివేటివ్ కాస్ డెరివేటివ్ సైన్ డెరివేటివ్ కాస్. అంటే కంటిన్యూస్గా మీరు వెళ్ళిపోతూనే ఉంటారు, ఎక్కడ ఫార్ములా అనేది ఎండ్ అవ్వదు. సో అక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే బై మిస్టేక్ మీరు ఒకవేళ తీసుకున్నా నో ప్రాబ్లం, సింగిల్ లైన్లోనే మీరు చేసింది ఏం మిస్టేక్ చేశారో, ఎక్కడ మిస్టేక్ చేశారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వెంటనే మీరు చేంజెస్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ లిమిట్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు టోటల్ టర్మ్స్కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం.
2 by pi into first upper limit pi square into sin n pi by n plus 2 pi into cos n pi by n square minus 2 sin n pi by n cube. ఇదంతా అప్పర్ లిమిట్ మైనస్ మళ్ళీ టోటల్ టర్మ్కి లోయర్ లిమిట్ 0 into sin 0 by n plus 2 into 0 into cos 0 by n square minus 2 sin 0 by n cube. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే sin n పై వాల్యూ 0, sin 0 వాల్యూ 0. సో నెక్స్ట్ స్టెప్ ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టెప్ చూస్తే is equal to 2 by pi into pi square into sin n pi. sin n pi 0 కాబట్టి టోటల్ టర్మ్ 0 అయింది. ప్లస్ 2 pi into cos n pi అంటే -1 హోల్ పవర్ n. cos n pi వాల్యూ అది -1 హోల్ పవర్ n by n స్క్వేర్ మైనస్ ఇక్కడ sin n pi అంటే 0 కాబట్టి టోటల్ టర్మ్ ని 0 కింద రాసేసాం. మైనస్ ఇక్కడ 0 into sin 0 0. ఇక్కడ cos 0 వాల్యూ 1 కానీ cos 0 into 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా టోటల్ టర్మ్ 0 అయిపోయింది. ఇక్కడ sin 0 0, ఇక్కడ కూడా టోటల్ టర్మ్ 0 అయిపోయింది. సో ఫైనల్గా 2 by pi into 2 pi into -1 హోల్ పవర్ n by n స్క్వేర్. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్లీ an is equal to 2 into 2 4 into -1 హోల్ పవర్ n by n స్క్వేర్. therefore an వాల్యూ ఎంత వచ్చింది? 4 into -1 హోల్ పవర్ n by n స్క్వేర్ వచ్చింది. దిస్ ఇస్ ద an. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లో x ప్లేస్లో పైన సబ్స్టిట్యూట్ చేయమంటున్నారు. సో సబ్స్టిట్యూట్ చేసాం. లెఫ్ట్ సైడ్ x స్క్వేర్ కదా కాబట్టి పై స్క్వేర్ is equal to pi square by 3 minus 4 into cos pi minus cos 2 pi by 2 square plus cos 3 pi by 3 square minus cos 4 pi by 4 square plus so on. That is equal to pi square by 3 minus 4 into cos pi అంటే -1 minus cos 2 pi అంటే +1 కాబట్టి అక్కడ 1/2 స్క్వేర్ వచ్చింది. cos 3 pi అగైన్ -1 కాబట్టి అక్కడ సైన్ మారింది చూడండి. ప్లస్ వచ్చేసి మైనస్ అయింది, మైనస్ cos 4 pi అంటే 1/4 స్క్వేర్ అండ్ సో ఆన్. సో pi స్క్వేర్ by 3 minus 4 into cos pi అంటే -1, cos 2 pi అంటే +1 కాబట్టి 1/2 స్క్వేర్, cos 3 pi అంటే -1 కాబట్టి -1/3 స్క్వేర్, cos 4 pi అంటే 1 స్క్వేర్. ఈ టోటల్ టర్మ్స్లో నుంచి మైనస్ని కామన్ తీయండి. కామన్ తీస్తే pi స్క్వేర్ by 3 ప్లస్ 4 into 1 ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/4 స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ మనం మైనస్ని కామన్ తీస్తాం కాబట్టి ప్లస్ అయింది. నెక్స్ట్ స్టెప్లో 4 into 1 ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/4 స్క్వేర్ ప్లస్ 1 is equal to ఈ pi స్క్వేర్ by 3 టర్మ్ని is equal to అటువైపుకి తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఏమైంది? ఇక్కడ pi స్క్వేర్ మైనస్ pi స్క్వేర్ by 3 అయింది. ఈ టూ టర్మ్స్కి ఎల్సిఎం చేసాం. 3 pi స్క్వేర్ మైనస్ pi స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ by 3 వచ్చింది. 2 స్క్వేర్ by 3 వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో మనం 4ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. చేస్తే ఏమవుతుంది? 2 స్క్వేర్ by 3 into 4. 4 2కి ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ టర్మ్ ఏం మిగులుతుంది? pi స్క్వేర్ by 6 ఉంటుంది. సో ఒకసారి చూడండి మళ్ళీ 4ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే 3 into 4 12. ఓకే మల్టిప్లై చేయండి 12. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. pi స్క్వేర్ by 6. therefore 1 plus 1/2 స్క్వేర్ plus 1/3 స్క్వేర్ plus 1/4 స్క్వేర్ plus 1 is equal to pi square by 6. Okay, this is the second term.
దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. ప్రూవ్ చేయమన్న సెకండ్ పాయింట్ ఇది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే యాడింగ్ 1 to ఫస్ట్ పాయింట్ని సెకండ్ పాయింట్ని యాడ్ చేద్దాం. 1 minus 1/2 square plus 1/3 square minus 1/4 square plus 1 ఇదంతా ఫస్ట్ పాయింట్ ప్లస్ ఇదంతా సెకండ్ పాయింట్ అంటే 1 plus 1/2 square plus 1/3 square plus 1/4 square plus 1. ఫస్ట్ టర్మ్లో పై స్క్వేర్ బై 12, సెకండ్ టర్మ్లో పై స్క్వేర్ బై 6. అంటే యాడ్ చేయడం అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి, రైట్ సైడ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ యాడ్ చేయాలి. సో అందుకే మనం ఈ రెండు లెఫ్ట్ సైడ్ టర్మ్స్, రెండు రైట్ సైడ్ టర్మ్స్, A2 టర్మ్స్ని అటే యాడ్ చేయాలి మనం. సో యాడ్ చేస్తే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. -1/2 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. -1/4 స్క్వేర్ ప్లస్ 1/4 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 + 1 2 అవుతుంది. 1/3 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ అంటే 2/3 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1/5 స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ కూడా 1/5 స్క్వేర్ ఉంటుంది. 2/5 స్క్వేర్ అంటే 2 టర్మ్స్ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ 2ను కామన్ తీసాం. 2ను కామన్ తీసి ఈ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ని క్యాన్సిల్ చేసాము, యాడ్ అయిన టర్మ్ని యాడ్ చేసాం. 2 × 1 + 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్కి ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం చేస్తే 12 వస్తుంది. అంటే పై స్క్వేర్ 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2π స్క్వేర్, 2π స్క్వేర్ ప్లస్ π స్క్వేర్ 3π స్క్వేర్ బై 12. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు, సో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 2ను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × 2 8, 4 × 2 8. Therefore π square by 8, π square by 8. This is the third point. మనకు రిడక్షన్లో అది వచ్చేసి ఏమవుతుంది? థర్డ్ పాయింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిడక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఒకసారి లిమిట్స్ చెక్ చేసుకున్నాము. లిమిట్స్ చెక్ చేసుకొని ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఈవెన్ ఎక్స్పాన్షన్ని మనము యూస్ చేసాం. ఈవెన్ ఎక్స్పాన్షన్ని యూస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If f of x is equal to 1 + 2x by pi minus pi is less than or equal to x is less than or equal to 0, 1 - 2x by pi 0 is less than or equal to x less than or equal to y ఈవెన్ క్వశ్చన్ చేశారు. అంటే ఈ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షనా అని క్వశ్చన్ చేశారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇఫ్ సో ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్. ఇఫ్ సో అంటే అది ఈవెన్ ఫంక్షన్ అయితే దానికి ఫోరియర్ సిరీస్ని ఫైండ్ చేయమన్నారు. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్. డెడ్యూస్ దట్ థర్డ్ పాయింట్లో డిడక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ డెడ్యూస్ దట్ 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు π స్క్వేర్ బై 8. దట్ ఈస్ ద డిడక్షన్. ఫస్ట్ పాయింట్లో అసలు ఈవెన్ ఫంక్షనా అని క్వశ్చన్ చేశారు. సెకండ్ దాంట్లో ఒకవేళ ఈవెన్ ఫంక్షన్ అయితే ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ చేయండి అని అడిగాడు. థర్డ్ పాయింట్లో డిడక్షన్ అడిగాడు. అసలు ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షనా కాదా చెక్ చేద్దాం. ఈవెన్ ఫంక్షను కాదో చెక్ చేద్దాం. ఒకసారి లిమిట్స్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి. టోటల్ లిమిట్స్ -π to π ఉన్నాయి. టోటల్ లిమిట్స్ -π to π ఉంది. కాకపోతే వాటిని స్ప్లిట్ చేశారు. ఎలా స్ప్లిట్ చేశారు? -π to 0, 0 to π. -π to 0 ఉన్నప్పుడు 1 + 2x by π అనేది ఫంక్షన్. 0 to π ఉన్నప్పుడు 1 - 2x by π అనేది ఫంక్షన్. టోటల్ లిమిట్స్ మాత్రం -π to π మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయాలి. మనకు ఫంక్షన్ ఏంటి? సెకండ్ది అబ్జర్వ్ చేయండి. లిమిట్స్ 0 to π ఉన్నప్పుడు ఫంక్షన్ ఏంటి? 1 - 2x by π. 1 - 2x by π. సో కాబట్టి ఆ ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 2/π × ఇంటిగ్రల్ 0 to 1 - 2x by π × dx. ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు
2 by pi into 1కి 1 into dx అంటే ఇంటిగ్రేషన్ x మైనస్ 2 by pi into xకి ఇంటిగ్రేషన్ ఏంటి x square by 2. అక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్స్ వచ్చేసి 0 to pi. సో మనం లిమిట్స్ అప్లై చేద్దాం. 2 by pi into ఫస్ట్ అప్పర్ లిమిట్ i మైనస్ అక్కడ ఏం మిగులుతుంది x స్క్వేర్ బై పై మిగులుతుంది కాబట్టి పై స్క్వేర్ బై పై మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ 0. ఇక్కడ పై స్క్వేర్ బై పై అంటే పై పై క్యాన్సిల్ అయిపోయి పై మిగులుతుంది. పై మైనస్ పై అగైన్ 0 అంటే ఇక్కడ 2 by pi into 0 minus 0. So finally a naught value is equal to 0. Final గా a naught value ఏమైంది 0 అయిపోయింది. ఓకే నెక్స్ట్ an value. an is equal to 2 by pi into integral 0 to pi f of x into cos nx dx. Cos nx dx. That is equal to 2 by pi into integral 0 to pi. లిమిట్స్ 0 to pi ఉన్నప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి 1 minus 2x by pi into cos nx dx. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని యూగా తీసుకోండి ఒకదాన్ని బీగా తీసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 by pi into 1 minus 2x by pi ని యూగా తీసుకోండి cos nx ని bగా తీసుకోండి. సో ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. 1 minus 2x by pi cos nx కి ఇంటిగ్రేషన్ sin nx by n మైనస్ ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేషన్ 1 కి 0 2 by pi into x కి 1 sin nx కి ఇంటిగ్రేషన్ మైనస్ cos nx by n ఆల్రెడీ ఒక n ఉంది సో n స్క్వేర్ లిమిట్స్ 0 to pi. సో నెక్స్ట్ టర్మ్ చేయడానికి లేదు ఎందుకని 2 by pi కి డెరివేషన్ 0 ఇంటూ 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనం టోటల్ టర్మ్స్ కి ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం మైనస్ టోటల్ టర్మ్స్ కి లోయర్ లిమిట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇస్ ఈక్వల్ టు 2 by pi ఇంటూ సో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ 1 మైనస్ 2 into pi by pi into sin n pi by n మైనస్ సో ఇక్కడ ఏమవుతుంది మైనస్ 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 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫైనల్గా ఇక్కడ మైనస్ వస్తుంది 2 by pi n స్క్వేర్ ఇంటూ కాస్ n పై ఇదంతా అప్పర్ లిమిట్ మైనస్ ఇప్పుడు లోయర్ లిమిట్ 1 మైనస్ x ప్లస్లో 0 పెడితే మొత్తం 0 అయిపోతుంది కాబట్టి 1 మైనస్ 0 ఇంటూ సైన్ 0 బై n మైనస్ 2 by pi n స్క్వేర్ ఇంటూ కాస్ 0. దిస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ టర్మ్ ఏం మిగిలింది సైన్ n పై అంటే 0 సైన్ n పై 0 అయింది కాబట్టి టోటల్ టర్మ్ 0 అయిపోతుంది మైనస్ 2 by pi n స్క్వేర్ ఇంటూ కాస్ n పై కాస్ n పై అంటే మైనస్ 1 హోల్ పవర్ n. సో ఇక్కడ సైన్ 0 అంటే ఇక్కడ టోటల్ టర్మ్ 0 అయిపోయింది సో ఆ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ కాస్ 0 అంటే 1 2 by pi n స్క్వేర్ 2 by pi n స్క్వేర్. సో ఈ టర్మ్లో కామన్గా ఏమున్నాయి 2 by pi n స్క్వేర్ కామన్గా ఆ కామన్ టర్మ్ని కామన్ తీద్దాం ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది ఇక్కడ మళ్ళీ అగైన్ 2 కాబట్టి 4 బై ఇక్కడ ఆల్రెడీ పై ఉంది ఇక్కడ మనం పై n స్క్వేర్ని కామన్ తీస్తాం కాబట్టి పై స్క్వేర్ n స్క్వేర్ అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ 1 మైనస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇది మిగులుతుంది మనకు. ఇక్కడ మనకు n అనేది ఈవెన్ అయితే మనకి ఏంటి ఆడ్ అయితే ఏంటో చూద్దాం. సపోజ్ n అనే టర్మ్ ఈవెన్ అనుకోండి n అనే టర్మ్ ఈవెన్ అనుకోండి ఈవెన్ అయినప్పుడు ఇదేమవుతుంది +1 అవుతుంది అప్పుడు 1 మైనస్ 1 ఏమవుతుంది 0 అవుతుంది 0 ఇంటూ 4 by pi స్క్వేర్ n స్క్వేర్ ఏమవుతుంది 0 అంటే సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి ఈవెన్ అయితే -1 హోల్ స్క్వేర్ అంటే +1 1 మైనస్ 1 అంటే 0 టోటల్ టర్మ్ 0 ఎప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అవుతుంది.
n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయితే, అంటే సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి, ఎగ్జాంపుల్ ఆడ్, ఏదైనా ఆడ్ కావచ్చు. -1 హోల్ క్యూబ్ ఏమవుతుంది, -1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. 2 × 4 8, 8/π² n². ఇప్పుడు n ఈజ్ ఆడ్, n ఈజ్ ఈవెన్ అయితే 0 అయింది, n ఈజ్ ఆడ్ అయితే 8/π² n². ఈ దేని వాల్యూ, an వాల్యూ. సో ఇప్పుడు మనం a0, సో x ఈజ్ ఈక్వల్ 0 చేస్తే f of x ఈజ్ ఈక్వల్ టు 0. 8/π² ఇంటూ cos 0/1², cos 0/3², cos 0/π². cos 0 అంటే 1 కదా, 1/1², 1/3², 1/π² వస్తుంది. సో అదే రాసాం. f of 0 ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 8/π² ఇంటూ 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/π² ప్లస్ so on. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1² plus 1/3² plus 1/π² plus so on. 8/π² ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే ఏమవుతుంది, π² అవుతుంది, π²/8. సో దిస్ ఈస్ ద రిడక్షన్, ఓకే. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే, వాట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్ అండ్ ద ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేసాము. కానీ ఈ వీడియోలో మనం ఓన్లీ ఈవెన్ ఫంక్షన్స్కి మాత్రమే ప్రాబ్లమ్స్ చేసాం. ఈ వీడియోలో మనం ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే ఫోరియర్ సిరీస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి అనేది మనము ఈ వీడియోలో చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఆడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎలా సొల్యూషన్ చేయాలి, ఫోరియర్ సిరీస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. అంటే లిమిట్స్ -π to π ఇచ్చినప్పుడు జనరల్గా ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మీరు చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. -π to π ఇచ్చినప్పుడు ఈవెన్ ఫంక్షన్ అయితే ఫోరియర్ ఎక్స్పాన్షన్ ఏంటి, ఆడ్ ఫంక్షన్ అయితే ఫోరియర్ ఎక్స్పాన్షన్ ఏంటి మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఈవెన్ ఫంక్షన్ అయితే ఫోరియర్ సిరీస్ను ఎలా ఎక్స్పాండ్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఆడ్ ఫంక్షన్ నేర్చుకుందాం. ఓకే.